డిజైన్ హైలైట్, పర్టికులర్ గా డిజైన్. ఇదే కలర్ మీద ఎంత చూపిస్తున్నాం అంటే మీకు అన్ని కలర్స్ లోనే ఉన్నాయి, బట్ హైలైట్ గా డిజైన్ కనిపించాలంటే చూడండి. మనం కాశీకి వెళ్ళలేదని ఎవరో ఫీల్ అవ్వకండి, శారీ కట్టుకుంటే కాశీలో ఉన్నట్టే ఉంటదేమో. చూడండి అసలు మొత్తం ఈ ఘాట్ అంతా కూడా ఎంత బాగా డిజైన్ చేశారు. పైన వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ తోటి వచ్చింది. ఇలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా షైనింగ్ ఉందండి. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ప్రీమియం ఫ్యాన్సీలో చాలా పక్క హ్యాండ్లూమ్ లో ముంగాలో డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. నేను ఏదైనా ఒక కంటెంట్ చేసేటప్పుడు దాని గురించి పక్కా క్లారిటీగా, అంటే కాస్టే కాదు, ఫ్యాబ్రికే కాదు, డీటెయిల్సే కాదు, A to Z అన్ని మన వాళ్ళకి వెళ్ళాలి అనుకుంటానండి. అందుకే ఎక్కువ మాట్లాడి నా మాటల ద్వారా డీటెయిల్స్ అందిస్తూ ఉంటాను. దానికి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కనుక ఐఎమ్ సో సారీ. ఈ కలెక్షన్ ఓల్డ్ సోమలమ్మ స్ట్రీట్ లోన RS ఎక్స్క్లూజివ్ నుంచి కలెక్షన్ చాలా మెస్మరైజింగ్ గా ఉండబోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్యూర్ ముంగా ఫ్యాబ్రిక్ లో 2 టైప్స్ ఆఫ్ డిజైనర్ వేర్స్ అండి. కంప్లీట్ గా ఒకటి ట్రెండింగ్ లో ఉన్న మనసింగరం ప్యాటర్న్, ఇంకొకటి వచ్చేసి మంచి కాశీఘట్. అసలు డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉందో, పేరుకి దగ్గర కాశీఘట్ క్లాసీగా ఉంది, చాలా బాగుంది. వీటిలో అన్నిట్లోనూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, సెల్ఫ్ కలర్స్ వస్తాయండి. సెల్ఫ్ కలర్స్ వస్తాయి, కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలాగా. బట్ ప్రతి ఓన్లీ 4000 అంతే, వితౌట్ మల్టిపుల్స్ ఉన్నాయండి. దాన్ని మల్టిపుల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంకా వేరే కలర్స్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేస్తాం. దీంట్లో కూడా అండి కలర్ ఆప్షన్ ఉందండి. మనకి ఏ కలర్ కావాలంటే కలర్ కస్టమైజేషన్ చేస్తాము. 1 వీక్ డిస్పాచ్ టైం. సరే ఏంటన్నారు? ముంగా టిష్యూ అండి. ముంగా టిష్యూ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ తులిప్ ఫ్లవర్స్ తోటి మనకి వర్క్ బోర్డర్ వచ్చి కట్ వర్క్ వస్తుంది. బోర్డర్ కట్ వర్క్ చక్కగా జరీ తోటి వచ్చింది. లైట్ వెయిట్ అండి. మనకి టిష్యూ అయినా కూడా చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ విత్ బోర్డర్ కూడా చూడండి. బోర్డర్ అంటే పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, చాలా బాగుంది. చూసారా? ఈ శారీ మనకు వచ్చేసి 5000 పడుతుందండి. మీరు ఇక్కడ ఏ శారీ చెప్పినా దాంట్లో 10% జెన్యూన్ డిస్కౌంట్ అయితే 100% ఉంటుంది. అది మళ్ళీ ట్రస్ట్ చేసి అడగక్కర్లే, మేడం నాకు 10% ఇవ్వలేదని మీరు అడగక్కర్లేకుండా బిల్ చూసుకుని తర్వాత మాట్లాడచ్చు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షల్ గడపిల్ల. నేను మీ ఝాన్సీ. మనం RS ఎక్స్క్లూజివ్ లో ఉన్నాం. ఇది ఓల్డ్ సోమలమ్మ స్ట్రీట్ లో ఉంటుంది. వీళ్ళ దగ్గర ప్యూర్ ఫ్యాబ్రిక్సే ఉంటాయి, అది కూడా పక్క హ్యాండ్లూమ్సే ఉంటాయి. ఇవన్నీ తెలుసు కదండి మీకు, బట్ నేను చెప్పాలి కాబట్టి A to Z అంతే ఇన్ఫర్మేషన్ సింపుల్ గా చెప్పేశాను. ఇవాళ వీడియోలో స్పెషల్ కంటెంట్ అంటే ఒకసారి శారీ చూసి తర్వాత ముందు శారీ చూపించేస్తాను, తర్వాత మాట్లాడదురు. కానీ విప్పడానికి కూడా శారీ విప్పితే ఎక్కడ నలిగిపోద్దో అని అనిపిస్తుందండి, అలా ఉంది శారీ. చూసారా? ప్యూర్ ముంగాకి కోరాకి RS ఎక్స్క్లూజివ్ అంటే ఇన్నోవేటర్స్ వీళ్ళు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ 2 శారీస్ లోనూ మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాల్సిన, కలర్ ఆప్షన్ కావాల్సిన కూడా, డిజైన్ ఆప్షన్ కావాల్సిన కూడా చేయగలిగిన సత్తా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఈ 2 వాళ్ళు ఇక పుట్టినిల్లు అని చెప్పొచ్చు. RS ఎక్స్క్లూజివ్ అనేది ముంగాకి కోరాకి పుట్టినిల్లు గ్యారంటీగా. మీకు నచ్చిన డిజైన్స్ ఎక్కడన్నా కనిపించినా కూడా ఫోటో తీసుకొచ్చేయండి, మేడం చేయకపోతే నాకు కంప్లైంట్ చేయండి. మేడం ఇవాళ కలెక్షన్ గురించి మీరే చెప్పండి, నాకు దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, బట్ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ముంగా క్రేప్ అండి ఇది. ముంగా క్రేప్ అసలు ఆ కాంబినేషన్ గానీ ఇంకా పట్టు చీర కూడా దిగదుడిపే అనకూడదని ఆగారు గారు మీరు. దట్టు ఏంటంటే ముంగాలో బడ్జెట్ లో అండి మన దగ్గర మెయిన్ 25 నుంచి 6000 to 7000 లోపల దొరికేస్తాయి. అది కూడా ఎలా అంటే కంపేర్ టు మీరు పట్టు చీర ఇది పక్కన పెడితే ఓన్లీ ముంగా సరే ఎంత కంచి పట్టు చీర ఎంత హైలైట్ గా ఉన్నా అన్నిటికీ దాన్ని కట్టలేమండి. దీన్ని అంటారా మా ఇష్టం, అన్నిటికీ కట్టేయగలం. పట్టు చీరలు అనేది ఏంటంటే మీరు ఎప్పుడంటే ఆ అకేషన్ వరకు యూజ్ చేయగలం, అంతేనండి, అంతే. ఎంత కట్టేసుకున్నా మన ఇంట్లోదో దగ్గర ఫంక్షన్ అయితే తప్పదో అనుకున్న వాటికే తప్ప పట్టుచీర అన్నిటికీ ప్రిఫర్ చేయలేమండి. బట్ ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ మాత్రం దేనికైనా ఏ టైంలో ఎలా అయినా కట్టేయచ్చు. ఇది పళ్ళు అండి, ఇదిగోండి మీకు శారీ మొత్తం ఇదిగో అది ప్యూర్ ముంగా క్రేఫ్ శారీ. ముంగా క్రేఫేనండి, ప్యూర్ ముంగా క్రేఫ్ అండి. అసలు శారీ ఎలా ఉందో చూడండి. మీకు మీ క్లాత్ కూడా ఎలా ఉంటదంటే పట్టు మెటీరియల్. నేను ఇప్పుడు చినోన్ పట్టులా అనిపిస్తుంది, అందుకని పట్టు మెటీరియల్ లాగా ఉంటుంది. క్రేప్ అంటే జారిపోవడం అట్లా ఏం ఉండదండి. మనము మరీ ఫాలింగ్ మెటీరియల్ అయితే కాదు. ముంగా క్రేప్ అంటే ఆ పేరు దానికి అలా వచ్చింది. క్రేప్ శారీ అంటేనే జారిపోతుంది, అలా ఏం కాదండి. మీకు 2 సైడ్లు ఈక్వల్ బోర్డర్ వస్తుందండి. పింక్ కి అంటే పింక్ కి ఈ కాంబినేషన్ బాగుంటది అని చెప్పేసి చాలా బాగుందండి పింక్. ఇది సింపుల్ గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు మైసూర్ సిల్క్ శారీస్ అంతే అండి. ఇది మీకు మైసూర్ సిల్క్ మోడలేనండి. సేమ్ ప్యాటర్న్ అంతా కూడా మైసూర్ సిల్క్ లో ఎలా అయితే వస్తుందో అలా ఉంది. అదేనండి బిన్నీ సిల్క్, తెలుగులో మన భాష బిన్నీ క్రేప్ శారీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే కాంబినేషన్. భలే ఉంది కదండి అసలు శారీ మాత్రం. మేడం నాకు చెప్పాను కదండి, అసలు బ్లౌజ్ అనేది మనకి వర్క్ చేయడం గానీ బ్లౌజే హైలైట్ చేస్తామండి. ఎందుకంటే మీరు బ్లౌజ్ కి పెట్టుబడి పెట్టడం నాకు ఇష్టం ఉండదండి. ఎప్పుడునండి మనకి వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు బ్లౌజెస్ వర్క్లు చేయించి దానికి మళ్ళీ పర్టికులర్ గా పెట్టుబడి పెట్టి ఎందుకండి అంటారు. వీళ్ళ దగ్గర బ్లౌజెస్ ఎంత స్పెషల్ గా ఉంటాయంటే
ఏ బ్లౌజ్ మనం పర్టికులర్ గా దీనికి ఏం డిజైన్ చేయించాలి అని ఆలోచించక్కర్లే, వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేస్తారు. మనకు నచ్చిన ప్యాటర్న్ పెట్టి కుట్టేసుకోవచ్చు. అంతే అయితే బోట్ నెక్ లేదంటే సింపుల్ గా అంతేనండి. గోట్ వేసుకుంటే చాలా చాలా క్లాసీగా ఉంటది. మేడం దీని కాస్ట్ చెప్పరా? దీని కాస్ట్ వచ్చి 3,500 పడుతుంది. 3,500 పడుతుంది. బడ్జెట్ లో మీకు మైసూర్ సిల్క్ శారీ వచ్చేస్తే ఎలా ఉంటుందో, ఎలా ఫీల్ అవుతారో సేమ్ అలా ఫీల్ అవ్వచ్చండి. అంత బాగుంది ఫ్యాబ్రిక్. దీనికి కస్టమైజేషన్ ఉందండి, కలర్ కస్టమైజేషన్. అదే చెప్తున్నారు. కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజేషన్ చేసిస్తాము. 1 వీక్ ఈ డిస్ప్లే. ఒక్క డిజైనే కాదండి, ముంగా గానీ కోర గానీ ఈ రెండింటిలో మీరు ఏ చూపించినా కస్టమైజేషన్. అంటే అన్ని డిజైన్స్ కొంటామండి. పర్టికులర్ డిజైన్ మేము కస్టమైజేషన్ చేసే కలర్స్ కి కంపల్సరీ మెన్షన్ చేస్తానండి. ఇది మనకి కలర్ ఇప్పుడు మధ్యలో మాకు బ్లాక్ కావాలంటే చేస్తారా? ఇస్తాం. బ్లాక్ అండ్ హాఫ్ వైట్ చాలా బాగుంటది కదా. అది కూడా ఒకసారి అది కూడా చేయించండి మేడం. అది వైన్ కలర్ కూడా బాగుంటుంది. వైన్ కి హాఫ్ వైట్, డార్క్ ఆరెంజ్ బాగుంటది, డార్క్ వైన్ కి ఈ కలర్ దీనికి మ్యాచ్ అవుతుంది. కోర అంటేనే అన్నిటికీ సెట్ అయిపోద్ది. బట్ మధ్యలో వచ్చే కలర్ బట్టి ఇంకా బ్రైట్నెస్ లుక్ అనేది తెలుస్తుంది. మళ్ళీ ఆరెంజ్ ట్రెండ్ కాబట్టి మళ్ళీ ఆరెంజ్ లో కూడా చేయించామండి. ఆరెంజ్ అదే ఇందాక అన్నారుగా, ఆరెంజ్ విత్ రెడ్ అండి. ఆరెంజ్ విత్ రెడ్, ఆరెంజ్ విత్ రెడ్, ఆరెంజ్ పింక్ కాంబినేషన్స్ జనాలకు బోర్ కొట్టేస్తుందండి. రెడ్ లోకి దిగారా? ఆరెంజ్ విత్ రెడ్. దీనికి బ్లౌజ్ ఇలాగా కాంట్రాస్ట్ తిరిగేస్తుంది. ఒకసారి బ్లౌజెస్ కి పర్టికులర్ గా మనం ఎంత మంచి చీర అయినా సరే పర్టికులర్ గా వర్క్ చేయించి బొటిక్స్ లో ఎక్కువ కాస్ట్లు పోయక్కర్ లేకుండా చూడండి. అసలు కలర్ ని బట్టి ఇది సోబర్ షేడ్ కాబట్టి మీకు వర్క్ అనేది దగ్గరికి తెలుస్తుంది. చూడండి, కంపారిటివ్లీ వర్క్ ఒకటే, డిజైన్ ఒకటి, అంతా ఒకటే ఫ్యాబ్రిక్ తో సహా. బట్ కలర్ ని బట్టి ఇది క్లాస్, ఇది వచ్చేసి బ్రైట్. సూపర్. నెక్స్ట్ ఇంకో కలర్ పీచ్ కి ఎల్లో. అసలు కాంబినేషన్స్ గురించి మాట్లాడలేవండి. వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర ఓన్ గా చేయించుకుంటారు కాబట్టి ఇలా నచ్చిన కలర్స్ ని వీళ్ళ బ్రెయిన్ లో వచ్చిన ఆలోచనని బట్టి వేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఈ కాంబినేషన్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో చూడండి. మంచి బేబీ పింక్, దానికి ఎల్లో కాంబినేషన్. ట్రెండీగా కట్టాలి, అందులోనూ డిఫరెంట్ గా కనపడాలి అనుకునే వాళ్ళకి స్పెషల్ గా. బట్ మీ దగ్గర ఇంకోటి ఏంటంటే సేమ్ కలర్ కావాలి, ఇంకో బిట్ ఇచ్చేయండి అంటే మీరు చేయించమంటే ఆర్డర్ ఇస్తే తప్ప ఉండవు కదా. నార్మల్ అంతేనండి. నార్మల్ గా ఇప్పుడు మీకు ఇదే కలర్, మన కలర్ ఆప్షన్ ఇప్పుడు మనకు ఒకటే కలర్ సింగిల్ పీసెస్ మల్టిపుల్స్ కావాలన్నా కూడా మన చేయించిస్తారు. బట్ ఇలా ముందు మీరు తీసుకొచ్చి ఆర్డర్ దొరకవండి. మోనోపలి అంటే మనకు బ్రాండ్ కదండి. ఆ వర్డ్ మన దగ్గర నేర్చుకున్నదే మన దగ్గర RS ఎక్స్క్లూజివ్ లో. ఒకటి ప్యూర్ హ్యాండ్లూమ్, రెండోది మోనోపలి అండి. ఇదే ఇప్పుడు మనకి ఇప్పుడు షాప్ లోకి వచ్చేసి ఈ శారీ వెంటనే కావాలి రెండోది అంటే దొరకదు. ఇన్ కేస్ కావాలి అంటే చేయించాలంటే ప్రీ ఆర్డర్ మీద, ప్రీ బుకింగ్ మీద చేయించుకోవచ్చు. 3,500 పడతాయి ఈ శారీస్. ప్యూర్ ముంగా క్రేప్స్. ఈ మూడు ఒక డిజైన్ మేడం? అవునండి, ఆ మూడు ఒక డిజైన్. ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయా? ఈ ముంగా అలాగే ఈ ముంగాలోనే మనకి రామాంగో స్టైల్లో చేయించామండి. ఇదిగండి చిన్న దగ్గర తీసుకురామా ఒకసారి. రామాంగో స్టైల్ అండి. స్టైల్ అంతా రామాంగోనే. ఫ్యాబ్రిక్ చూడండి మనకి మేడం, ఇది ముంగా నాకు కోరాలు అనిపిస్తుంది. లేదండి, ముంగా అసలు భలే ఉంది చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలియాలంటే ఇలా తెలుస్తుంది. ప్యూర్ అండి, మనకి సాటిన్ బార్డర్ వచ్చింది, చాలా క్లాస్. మనకి రామాంగో బాగుందో. రామాంగో అంటే సాటిన్ బార్డర్ అలాగా. ఆల్ ఓవర్ కూడా మీకు ఏంటంటే ఓన్లీ సిల్వర్ బుట్టీస్ అండి. ఓన్లీ సిల్వర్, గోల్డ్ కూడా లేదండి, ఓన్లీ సిల్వరే. ఓన్లీ సిల్వర్ హైలైట్ ఉండండి. బార్డర్ ఇది రివర్స్ లో ఉంది. ఇది పళ్ళు అండి. మనకి పళ్ళు సింపుల్ చిక్ పళ్ళు తోటి ఎంత క్లాసీగా ఉంది. గోల్డ్ అయితే మీకు లుక్ ఉంటదండి సారీ. ఓకే, శారీని పెట్టండి అంటే అలా అని కదా డిజైన్. మీకు గోల్డ్ అనేది ఏంటంటే మనకి ట్రెండీగా ఉండదండి. సిల్వర్ అయితేనే ట్రెండీగా ఉంటది. అందులోనూ కోరా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీద మరి హైలైట్ అవుతుంది. ఇదేమో చిట్పళ్ళు అండి. మన బ్లౌజ్ కూడా సేమ్. ఓకే, సేమ్ కలర్ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో. మనకి ఎలా మనకి 15 అదేనండి 1,500 2,000 రూపాయలు ఫ్యాన్సీ శారీస్, ముంగా క్రేప్ శారీస్ చాలా చూసారు మీరు. వాటికి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ వస్తాయి కదా అని మీరు అందరికి అనిపించవచ్చు. ఎందుకంటే చూడగానే లుక్ వైజ్ నాకు అలాగే అనిపించింది దగ్గరికి వస్తే. కానీ అసలు ఫ్యాబ్రిక్ ఉందండి. ఇది కూడా మేడం కౌంట్స్ లోనే ఉంటది కదా. అంతే, ఇది కూడా ప్యూర్ పట్టు. పట్టులా ఇంకా మీకు ప్యూర్ చినోన్ పట్టు. అంతే, ప్యూర్ చినోన్ పట్టు మీద మనకి జరీ వీవింగ్ వచ్చిందని అసలు ఎలా ఉందో చూడండి. మీరు బయట తీసుకోవాలి అంటే ఆ బ్లౌజెస్ వచ్చేటప్పటికి 800 ఉంటుందండి మీటర్. 800. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు 2,000 to 2,500 లోనే మీకు బ్లౌజెస్ ఈ డిజైన్స్ లో వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడు చూడండి మీకు ఈ ఫ్యాబ్రిక్ వేరు, ఈ ఫ్యాబ్రిక్ వేరండి. అవునండి. ఎందుకంటే మేము బ్లౌజ్ శారీలో బ్లౌజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఎంత మంచి శారీ అయినా బ్లౌజ్ కోసం డిఫరెంట్ గా వెళ్తున్నారు. ఖచ్చితంగానండి. మనకి బొటిక్ స్టైల్ లా కనిపించాలి, యూనిక్ గా ఉండాలి. బ్లౌజ్ కి వర్క్లు అలాగే చేయిస్తున్నారు. మీరు అన్నట్టుగా శారీలో బ్లౌజ్ మానేసి బయట తీసుకుంటారు. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కి మనకి ఇదే క్లాత్ తో ఇచ్చేస్తే లుక్ ఉండదండి. దీని షైనింగ్ అదిగోండి.
దీని షైనింగ్ వేరు, అసలు ఎలా ఉందో చూడండి. దీంట్లో కలర్ మనకి కి పర్పుల్ అండి, కోరాకి పర్పుల్. ఇందాక మనం సేమ్ చూసాం కదండి, ఎల్లోకి పింక్ కి ఎల్లో వచ్చినట్టుగా ఈ కాంబినేషన్. కోరాకి పింక్. కోరాకి అసలు ఏ కాంబినేషన్ చేసినా పేర్లు పెట్టక్కర్లేదండి. ఇప్పుడు మళ్ళీ కోరా కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారండి. కోరా కలర్, కోరా కలర్ ఎందుకంటారు మేడం? ఇప్పుడు ఇందులో ఏంటి డ్రెస్సెస్ లో ఏంటి దేంట్లో అయినా సరే దీనికి పర్టికులర్ ఫ్యాన్ బేసే ఉంటారు ఎప్పుడు కూడా. బ్లాక్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటారో హాఫ్ వైట్ కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంటారండి. చూసారా సేమ్ అందులో ఇంకో కలర్. వీడికి మేడం అది మోడల్ మారు కదా, ఇది కూడా ఇది వచ్చేటప్పుడు 3,500 పడుతుంది. ఇది కూడా అంతేనా? 3,500. తెలుసు కదండి, 10% డిస్కౌంట్. మర్చిపోయామండి, అది చెప్పట్లేదు కానీ ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్పండి. ఇది బ్రాండ్ అండి. మీరు ఏ శారీ మీద చూసినా, మేము ఇక్కడ చూపించే ఏ వీడియోలో ఏ శారీ చెప్పినా 10% ఫ్లాట్ డిస్కౌంట్, జెన్యూన్ డిస్కౌంట్ ఉంటుంది ఎప్పుడు కూడా. 365 days కూడా ఇది ఆఫర్ రన్నింగ్ లోనే ఉంటుంది. రష్యన్ క్రేప్. రష్యన్ క్రేప్. ఒక్కో చీర చూసి ఇది ఎక్కడో చూసామనుకుంటాం కదండి. ఎందుకు అనుకుంటాం తెలుసా? ఏదైనా ట్రెండింగ్ అంటే ఆ చీరలనే పదే పదే పట్టుకుని చూపించేస్తుంటాం, అందుకని అలా అనిపిస్తుంది. బట్ ఇది ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ అండి. రష్యన్ క్రేప్ మీకు అది కూడా మనకి సాటిన్ ఫినిషింగ్, అంటే మష్రూమ్స్ ఫినిషింగ్ వస్తుంది కానీ మష్రూమ్ అంటే మళ్ళీ మీకు వెయిట్ వస్తుందండి సారీ. అవును, కానీ రష్యన్ క్రేప్ వెయిట్ లెస్ చూడండి, వెయిట్ లెస్ ఉందండి. ఇది వెయిట్ లెస్ ఉంది. డిజైన్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి. అన్ని కూడా మీనకారీ అండి డిజైన్, కంప్లీట్ మీనకారీ వీవింగ్ లో కూడా. ఇది కూడా కస్టమైజేషన్ అంటే కలర్స్ మనకి అవైలబుల్ అండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇందులో ఏ కలర్ కావాలో కలర్ కావాలంటే మేము చేసిస్తాం. 1 week డిస్పాచ్ టైం అండి. అదేలేండి. ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ గా వెళ్ళలేదండి. సెల్ఫే బాగుంటది, ఎందుకంటే హెవీ వచ్చింది కాబట్టి శారీ మొత్తము మీకు సెల్ఫ్ ఇస్తేనే శారీ ఉంటుందండి. కాంట్రాస్ట్ మరీ చిన్న చీరలో పెద్ద చీరలో వచ్చేసింది కాబట్టి కాంట్రాస్ట్ ఫిక్స్ అయిపోయి బ్రెయిన్ లో. కొన్ని చీరలకి సెల్ఫ్ వేసుకుంటే బాగుంటది, సెల్ఫ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పీకాక్ చూడండి, ఈ పీకాక్ కలర్ చూడండి ఎలా ఉందో. అదే ఆ పీకాక్ కలర్, మంచి పీకాక్ కలర్ తో కూడా మనము రాపట్టు తీసుకొని చేయించుకోవచ్చు. బట్ అంత అవసరం లేదండి. మీరు మీ దృష్టిలో బ్లౌజెస్ కి పెట్టుబడి పెట్టకండి అదే చెప్తారు. ఇది కూడా మీకు బ్లౌజ్ కూడా, బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కి ఇలా సేమ్, బట్ హ్యాండ్ కి వచ్చింది చూడండి మేడం. ఇది పర్టికులర్ డిజైన్స్ అని ఎలా తెలుస్తుంది తెలుసా? ఈ క్రాస్ లో వచ్చిన డిజైన్ హెవీగా వచ్చింది, హెవీగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చే పీకాక్స్ కలర్ చూడండి, ఒక ఎల్లో, ఒక లక్స్ గ్రీన్, ఏం చాలా కలర్స్ ఉన్నాయి. ఒకటి ఏమో పేస్టల్ పీచ్, భలే ఉన్నాయి మేడం. మీకు వీటి కాస్ట్ ఎలా పడుతుంది? 5,000 పడుతుంది మేడం. 5,000 పడుతుంది. రష్యన్ క్రేప్, ప్యూర్ రష్యన్ క్రేప్. మనకి డిజైన్ చూసారు కదా, కంప్లీట్ గా ఆల్ ఓవర్ క్రాస్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ మీకు డిజైన్ నచ్చింది అనుకోండి, వేరే కలర్ లో కావాలి, కలర్ కూడా చాలా బాగుంటుంది మేడం, సూపర్ గా ఉంటది. మీకు బ్లాక్ బాగుంటదండి. డార్క్ షేడ్స్ అన్నిట్లోనూ కూడా ఈ వర్క్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. మనకు ఆరెంజ్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి మనం ట్రెండ్ దింపేసాం కానీ ఇందులో, బట్ వేరే కలర్ లో కూడా బాగుంటుంది. అదేదో ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ, పింక్ అండి రాణి. ఇందులో కూడా ఒక 2-3 కలర్స్, కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. 4 కలర్స్ చేయించామండి మొత్తం, 4 కలర్స్. ఇది కూడా మనకి కలర్ ఆప్షన్. కలర్ ఆప్షన్ కాదండి, డిజైన్ ఆప్షన్ ఎరగదీసింది చూడండి మేడం. దానికి డిఫరెన్స్ ఉంది, అన్ని ఒకటి కాదు కాదండి. అంటే మీకు పీకాక్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ గా, మధ్యలో జాల్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది చూడండి. ఏ చిలక ఎంత క్యూట్ గా ఉంది, ఏంటంటే పండు లేదా చిలక నోట్లో, భలే ఉంది అసలు చూడండి. పీకాక్ కూడా డిఫరెంట్ గా ఉంది, మనం రెగ్యులర్ గా చూసే పీకాక్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. బార్డర్ వచ్చేసి కంప్లీట్ బెనారసీ వీవింగ్ తో వచ్చిందండి. అంటే వీవింగ్ అంతా బెనారసీయే, బట్ శారీ ఏంటంటే ప్యూర్ రష్యన్. మీకు ఇది బార్డర్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ వనసింగరం ప్యాటర్న్ లా వస్తుంది. ఓకే ఓకే, ఇది కూడా ఇక్కడ చూడొచ్చు వనసింగరం ప్యాటర్న్. నార్మల్ గానే జంగిల్ థీమ్ అనేది బాగా క్లిక్ అయింది. అవునండి, దాంట్లోనే ఇంకో ఈ డిజైన్ లో వేరే కలర్, వైన్ కలర్ అండి, వైన్ కలర్. ఈ డిజైన్ లో వైన్ కలర్. కానీ మీరు అన్నట్టు ఇది ఇలాంటి శారీస్ మనం బయట మార్కెట్ లో కనిపిస్తాయి, కానీ చాలా వెయిట్ ఉంటాయి. ఈ లైట్ వెయిట్ ఉన్నాయి. లైట్ రష్యన్ క్రేప్ వచ్చేటప్పటికి మీకు వెయిట్ ఉండదండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అంటే మీకు సాటిన్ లుక్ లా ఉంది, మష్రూమ్ సిల్క్ ఉంటది కదా, అదే ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే వెయిట్ ఉండదండి, వెయిట్ ఉండదు. బట్ దాని సిల్క్, సాటిన్ సిల్క్ ప్యూర్ అండి. అసలు ప్యూర్ అనేది చెప్పక్కర్లేదు మేడం, మన దగ్గర ప్యూర్ మాత్రమే ఉంటది. ఒకసారి చూడండి, అదే డిజైన్ ఈ కింద బ్యాక్గ్రౌండ్ కలర్ మారేసరికి ఎంత అంటే మీకు డార్క్ రావడం వల్ల బాగా ఫ్యాబ్రిక్ భలే ఉంది అసలు. చూడండి డిజైన్ ఎంత క్లియర్ గా ఉందో. ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ అండి, రష్యన్ ప్యూర్ రష్యన్ క్రేప్. శారీ కాస్ట్ వచ్చేసి 5,000 పడుతుంది. ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఉంటుంది. వీటిలో కలర్ ఆప్షన్స్ కావాలంటే కనుక కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఎక్కడ గుచ్చుకోకుండా ఓవర్లాప్ కూడా చేయిస్తాం. ఇది అసలు చెప్పక్కర్లేదండి, కానీ సింపుల్ విషయాలు కానీ ఒకసారి హైలైట్ చేయొచ్చు. ఒకసారి వెళ్ళరమ్మా,
ఈ శారీస్ ఉంటే చూసారా వీళ్ళ దగ్గర మెయిన్ హైలైట్ ఇది, చివర జిగ్జాగ్ ఇలా పీకో చేంజ్ చేస్తారు చూసారా, అలా చేంజ్ చేస్తారని వెళ్ళి దీని వల్ల ఏంటంటే ఎప్పుడు పొరపాటు కూడా ఓవర్లాక్ థ్రెడ్స్ అనేవి రావు అండి, బయటికి రావు. ఓవర్లాక్ కూడా దూరంగా ఉంటుంది మీ దగ్గర, థ్రెడ్ దగ్గరగా వేస్తారు, అందుకని బాగుంటాయి ఏ శారీ అయినా. మోస్ట్లీ ప్రీమియం శారీస్ అన్నిటికీ కూడా ఇది ఖచ్చితంగా ఉంటదండి వీళ్ళ దగ్గర. ఇందాకలా మీరు పింక్ చూసారు కదండి, పింక్ డిజైన్, ఆరెంజ్ చూసారు కదా, ఆరెంజ్ లో ఇంకొక కలర్ అండి మస్టర్డ్. ఈ పీకాక్ డిజైన్ లో ఈ 2 శారీస్ చేయించారు. ఈ పీకాక్ డిజైన్ లో ముందు చూసింది ఇది ఎల్లో అంటే మస్టర్డ్ అండి. ఇప్పుడు అందరూ కూడా ఇది ట్రెండింగ్, ఎప్పుడు ఉండే ట్రెండింగ్ కలర్. ఎందుకంటే హల్దీ అనో ఇంకోటి, ఇప్పుడు ఏదో ఒక అకేషన్ పెట్టేసుకుని ఆ అకేషన్ లో కలర్ హైలైట్ చేస్తుంది మేడం. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ వచ్చింది కదా, అలాగే ఎల్లో చాలా మంది వాడేవాళ్ళు కాదండి, ఎల్లో కలర్ అనేవాళ్ళు మధ్యలోనండి కదండి. అంటే ఎల్లో కలర్ బ్రైట్ గా ఎల్లో కలర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు హల్దీ కలర్ బాగా హైలైట్ అయిపోయింది. అండ్ డ్రెస్ కోడ్ కూడా పెడుతున్నారు కదండి, చిన్న చీరల దగ్గర నుంచి పెద్ద చీరల వరకు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసేసి అందరూ ఒకేలాంటి శారీస్ లేకపోతే ఒకే కలర్ శారీస్ అనేవి ఫిక్స్ అయిపోయి మోస్ట్లీ 90% ఎల్లో వాడతారు. అంటే ప్యూర్ ముంగా క్రేప్ శారీస్ అండి. అసలు ఎంత ప్రీమియం లుక్ తో ఉన్నాయో, కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్. ఈ శారీస్ కూడా మనకి మంచి ప్రైస్ లో చాలా మంచిగా ఇన్నోవేషన్, వీళ్ళ ఓన్ ఇన్నోవేషన్ తో వచ్చాయండి. ఈ శారీ కాస్ట్ ఎంత తెలుసా? 3500, పైగా 350 రూపీస్ లెస్ అవుతుంది, 10% డిస్కౌంట్ కాబట్టి దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. జస్ట్ 332 లో మంచి ప్రీమియం శారీ అండి. అసలు ఎంత బాగుందో చూసారా. మనకి పట్టు చీరలు ఎందుకు పని చేస్తాయి చెప్పండి ఇలాంటి చీరల ముందు. మేడం ఇవేం శారీస్? ఇవి కూడా మూంగా అండి, మూంగాలోనే కాశీగట్ అండి. కాశీగట్ మొత్తం శారీలో ఉంటుంది. అసలు ఏంటి మేడం ఇది? నేను ఇది చూసి అనుకున్నా ఏదో ట్రెడిషనల్ గా ఉంది అనుకున్నాను, కానీ మీ వీడియోలో ఆల్రెడీ చూసాను నేను. బట్ ఇదంతా కూడా కాశీగట్, ఆ ఘాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. వీవింగ్ లో కూడా కొత్త డిజైన్, కాశీగట్ డిజైన్ అండి. ఇది నంబర్ ఆఫ్ సేల్ అండి ఆన్లైన్ లో. నంబర్ ఆఫ్ మరి కాస్ట్ కూడా చెప్పండి మాకు. ఇది వచ్చేటప్పటికి 4500, 450 లెస్ అవుతుంది. అంటే 4000 పడుతుంది చెప్పండి. 4050 అంతే. అసలు ప్యూర్ డిజైన్స్ అండి. మీరు డిజైన్ చూసారు కదా, వీటిలో కలరు ఫ్యాబ్రిక్ అనేది మేడం దగ్గర అసలు ఎప్పుడూ ఉంటాయంటే చెప్పట్లేదు. బట్ డిజైన్ హైలైట్, పర్టికులర్ గా డిజైన్ ఇదే కలర్ మీద ఎంత చూపిస్తున్నాం అంటే మీకు అన్ని కలర్స్ లోనే ఉన్నాయి. బట్ హైలైట్ గా డిజైన్ కనిపించాలంటే చూడండి. మనం కాశీకి వెళ్ళలేదని ఎవరో ఫీల్ అవ్వకండి, శారీ కట్టుకుంటే కాశీలో ఉన్నట్టే ఉంటదేమో. చూడండి అసలు మొత్తం ఈ ఘాట్ అంతా కూడా ఎంత బాగా డిజైన్ చేశారు. పైన వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ తోటి వచ్చింది. ఇలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా షైనింగ్ ఉందండి. అసలు డిజైన్ చూసారా ఎలా ఉందో. అంటే ఈ కలర్ మీద మీకు బాగా కనిపిస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ అన్నిటిపైన కూడా సేమ్ డిజైన్ తీసుకొచ్చారండి. కలర్ ఆప్షన్ అయితే చాలా బాగుంది. కలర్ చార్ట్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి. బెనారస్ వాళ్ళు రిలీజ్ చేసిన, అంటే బెనారస్ నుంచి శారీస్ తెప్పిస్తున్నప్పుడు వాళ్ళ బ్రాండ్ కూడా ఉండాలి కదా అని కంప్లీట్ గా బెనారస్. ఇది యాక్చువల్ గా కథాన్స్ లో వాటిలో వచ్చింది మేడం. కథాన్స్ లో హై కాస్ట్ అన్నమాట. ఒక 20,000, 25,000 అలాగా వాటిలో కాశీగట్ రిలీజ్ చేశారండి. కథాన్స్ మెయిన్ గా కదువాస్ లోని వాటిలో రిలీజ్ చేశారు. బట్ లో కాస్ట్ లో రిలీజ్ చేసింది మాత్రం ముంగల ఇదే అన్నమాట. ఓకే, 4500 పడుతుంది, 450 లెస్ అవుతుంది. అంటే 3 మనకి చూడండి అసలు 4050 వచ్చేస్తుంది. పట్టు మెటీరియల్ మేడం, చాలా సాఫ్ట్ గా ఉంది చూడండి. అవును, మీకు షైనింగ్ ఫ్యాబ్రిక్ తెలిసిపోద్దండి. క్వాలిటీ ఉందా లేదా అనేది మీకు ఫ్యాబ్రిక్ బట్టి తెలుస్తుంది. వీవింగ్ అనేది ఏమో మీకు బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ వస్తుంది మేడం. బ్లౌజ్ ఓకే, బ్లౌజ్ కూడా మీకు స్ట్రైప్స్ విత్ బార్డర్ అండి. ఇలాంటి కలర్, ఇలాంటి డిజైన్స్ హైలైట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ ట్రై చేయకండి. ఇలా కట్టుకుంటేనే దీని అందం. చాలా బాగుంది, సూపర్. వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. చూడండి, ఆరెంజ్, మెహందీ గ్రీన్ అండి. ఒకసారి కలర్స్ చూడండి. మంచి ఆరెంజ్ కలర్. డిజైన్ అంతా కూడా డిజైన్ ప్యాటర్న్ అంతా ఒకటే. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లోటస్ లో వచ్చినాయి. మంచి మెహందీ గ్రీన్, రాణి పింక్ అండ్ ఆల్సో పర్పుల్. అంటే లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. ఇది పర్పుల్ వచ్చిందా వైలెట్ లో అది వైలెట్ లో వస్తుంది. ఓకే, నంబర్ ఆఫ్ అండి, నంబర్ ఆఫ్ పీసెస్ ఇవి. ఎన్ని కావాలి? మల్టిపుల్స్ ఉన్నాయండి, మల్టిపుల్స్ ఉన్నాయి మన దగ్గర. మల్టిపుల్స్ ఉన్నాయి ప్రెసెంట్ రన్నింగ్ ఉన్నాయండి. ఓకే, ప్రెసెంట్ ఏ ఉన్నాయంటే అయితే గ్రాప్ చేసుకోవడమే మేడం. నెక్స్ట్ ఇంకొకటి, నాకు ఇదేంటో టిష్యూ ఫ్యాబ్రిక్ లా కనిపిస్తుంది. అంతేనండి, ముంగా టిష్యూ అండి. ముంగా టిష్యూ ఆరెంజ్ కలర్. ఏదైనా ట్రెండ్ అంటే ఈ షాప్ వాళ్ళకి ఇదే ప్రమాదం అండి. ఆ ట్రెండింగ్ కలర్ అసలు దేంతో రస్ట్ కలర్ మేడం. మీకు ఆరెంజ్ అంటే మీరు బ్రిక్ కలర్ అన్నా రస్ట్ కలర్ అన్నా మేము ఒప్పుకోండి. మాకు ఆరెంజ్ ఇది ఒక సిల్వర్ గోల్డ్ బడ్స్ లా వస్తుంది అండి. ఇది తులిప్ బడ్స్ లాగా వచ్చింది. చాలా బాగుంది చూడండి. టిష్యూ పైన బార్డర్ దగ్గర మాత్రం వర్క్, కట్ వర్క్ కూడా వస్తుంది అండి. స్కాలప్ వచ్చిన లేస్ సేమ్ కలర్ లో, కాంట్రాస్ట్ సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ లో వేసారు. చాలా బాగుంది చూడండి మేడం. ఈ శారీస్ కాస్ట్ ఎలా పడతాయి? ఇవి వచ్చేటప్పటికి మీకు 5000 పడుతుంది అండి. 5000 పడుతుంది మనకి. వీటికి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది అండి.
ఓకే, బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇలా మనకి Plain ప్లెయిన్ border. శారీ వస్తుందండి. ఆ. ఓకే, ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇదిగో, కట్ వర్క్ వస్తుంది. ఇలా అండి, ఇలా ఇదిగో హ్యాండ్స్ కి కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్, అది సేమ్ శారీకి ఇలా శారీకి వచ్చింది కదా, ఇదే బార్డర్ నే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చాడు. కంప్లీట్ గా ముంగా టిష్యూ ఫ్యాబ్రిక్. అంతే, ముంగ టిష్యూ ఫ్యాబ్రిక్. మీకు చెప్పాను కదండి, టిష్యూ అంటే మన దగ్గర రఫ్ అనేది ఉండదండి, టిష్యూలో అప్పుడు అదే అనబోతున్నాను. మామూలుగా టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే బరకగా ఉంటదండి ఫ్యాబ్రిక్, బట్ వీళ్ళ దగ్గర ఇదే కాదు, ఏ ఫ్యాబ్రిక్ కూడా అన్కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ ఉండవు. దానికి కేవలం మేడం హ్యాండ్లూమ్ అని ఒక్క రీజన్ కదా. అంటే ఏంటంటే ప్యూర్ వచ్చేటప్పటికి వస్తుందా మేడం, అంటే ప్యూర్ అయితేనే మీకు అలా ఉంటుందండి. సెమీ అనుకోండి మీకు రఫ్నెస్ వస్తుంది. అదే ఇప్పుడు ప్యూర్ కాబట్టి మీకు అందులో వాడే దారపోగును బట్టి ప్యూరా సెమీ అనేది క్లారిటీ వస్తుంది అనమాట. చూసారు కదండి, బాగుంది కదా కలర్. ఈ శారీస్ వచ్చేసి మనకి 5000 పడతాయి. వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది, అంటే సేమ్ మేడం ఫ్యాబ్రిక్ ఏంటి ఇది? రష్యన్ క్రేప్ అండి ఇది. ఇందాక చూసిన రష్యన్ క్రేప్ లో డిజైన్ చూడండి, డిజైన్ వనసింగరం లాగా వస్తుందండి స్ట్రైప్స్. ఇది యాక్చువల్ గా మేము రష్యన్ క్రేప్ లోనే వితౌట్ స్కాల్ప్ లేకుండా చేసామండి. ఓకే, స్కాలప్ లేకుండా చేశారు. ఇప్పుడు ఇదే దానికి స్కాల్ప్ వస్తుంది. మీ దగ్గర ఈ శారీ చూసాను అని అనిపించింది నాకు ఒకసారి డిజైన్ చూడగానే. చూసారండి డిజైన్, చూసారా? కంప్లీట్ గా మొత్తం అంతా కూడా జంగిల్ థీమే. ఇక్కడ లేని యానిమల్స్ ఏం కనిపించట్లేదు నాకు, కానీ భలే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇది ఈ డిజైన్ ఫేమస్ అండి, ట్రెండ్ బాగా ప్రజెంట్ ఇప్పుడు కంచిపట్టులో కూడా వచ్చాయండి ఇది. ఓకే ఓకే, కంచిపట్టులో కూడా వచ్చాయి. ట్రెండింగ్స్ అంటే ఏంటో మనం వీడియోస్ లో కొంత తెలుస్తుందండి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మొత్తం తెలిసిపోద్ది, క్లారిటీ వచ్చేది. చూసారా? వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మేడం. ఇవి ఎలా పడతాయి కాస్ట్? ఇవి వచ్చే 5000 అండి. 5000 పడతాయి. మనం మధ్యలో చూసిన ముంగాలు చూసామండి, తర్వాత రష్యన్, ముందు చూసింది రష్యన్ క్రేప్, ఇవి కూడా రష్యన్ క్రేప్ వస్తాయి. మీకు లైట్ వెయిట్ చూసారా? మెయిన్ గా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ తెలియాలి అంటే దగ్గరగా చూసినప్పుడు మనకి క్వాలిటీ లేకపోతే వీవింగ్ వీటితో పాటు లైట్ వెయిట్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలండి. దాన్ని బట్టి ఇది ప్యూరే కాదనేది క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, దాంట్లోనే కలర్ ఆప్షన్ ఉందండి. కలర్ ఆప్షన్ ఉంది అంటే మీకు అన్ని చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నామండి. చూపించిన కలర్స్ లో ప్రధాన కలర్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా చాలా ముంగాలో నియర్లీ ఒక 40 to 50 డిజైన్స్ వచ్చాయండి స్టోర్ కి. కంపల్సరీ విజిట్ చేయండి. అంటే 50 డిజైన్స్ మనం చూపించలేం కదా మేడం, ఒక్కసారి జస్ట్ విజిట్ చేయండి అందరూ కూడా. ముంగాలో కోరాలో కూడా కొత్త డిజైన్స్ మేడం, మార్కెట్ లో లేని డిజైన్స్ వచ్చారు. అయితే అంటే వీడియో అయిపోయి నాకు చూపించండి మేడం ముందు. ఇప్పుడు మీరు ముంగాలో గానీ కోరాలో గానీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ గురించి మేడం చెప్పారు కదండి. ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా బయట డిజైన్స్ ఏమైనా చూసి వచ్చినా కూడా ముంగాలో కొరలో కావాలి అంటే కస్టమైజేషన్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర, బికాస్ ఆఫ్ వీళ్ళ ఇన్నోవేటర్స్ కాబట్టి. సో ఎవరికైనా సరే నీడ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి. సో ఇదే డిజైన్ నాకు పలానా కలర్ లో కావాలి అన్న కూడా 100% ఇస్తారు. సో లేట్ చేయకుండా ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాము మరి.